రామాయణం శ్రీమద్ రామాయణం హరుడు నరుడుగా వెలిసిన రఘురాముని దివ్య కథ ఆలకించిన ఆలపించిన ఆనందమయం వయసు మీరిన దశరథుడు శ్రీరాముని రాజుగా చేయగా సభనే పెట్టి చెప్పగా తనలోని మాటను మోదంతో ఆమోదించిరి మంత్రులు సభికులు పొంగెను దశరథుడి మది చేరేను కైకేయి పరిచారిక మందిరకు కుటిల బుద్ధి మందిరకు అది నచ్చక మందిరంలోని కైకకు చెప్పగా సంతోషించే కైకను చూచి నివ్వెరపోయిన మందిర ఏమా సంతోషమమ్మా నీ కొడుకు భరతుడు బానిసగాడా బ్రతకాలి భరతుడు పిల్లలు సేవకులై చేయాలి ఊడిగం రాముడి పిల్లలకు అంటూ మందర విషమే కక్కగా మారెను మనసు కైకకు పుత్రుని మీద ప్రేమతో చెప్పుడు మాటలు చెవికే ఎక్కగా గుర్తుకొచ్చెను దేవాసుర సంగ్రామం ఆ యుద్ధమున దశరథుడి రథమే కూలగా చేసేను సహాయం కైకేయి దశరథుడు యుద్ధం గెలవగా అప్పుడు ఇచ్చెను 2 వరములు కోరిన ఎప్పుడైనా తీర్చదనని రాముడి పట్టాభిషేకం సంతోషంగా చెప్పగా వచ్చిన దశరథుడితో కోరెను 2 వరాలు జరగాలి భరతుడికి పట్టాభిషేకం చేయాలి రాముడు 14 అరణ్యవాసమని దుఃఖితుడాయే దశరథుడు రామాయణం శ్రీమద్ రామాయణం హరుడు నరుడుగా వెలిసిన రఘురాముని దివ్య కథ ఆలకించిన ఆలపించిన ఆనందమయం తండ్రి మాట తీర్చగా సిద్ధమాయెను శ్రీరాముడు కదిలిరి అతనితో భూసుత సీత తమ్ముడు లక్ష్మణుడు అయ్యో ఎంతటి కష్టమో రఘుకుల తిలకుడు శ్రీరామ ప్రభువుకు మహాసాధ్వి సీతకు తమ్ముడా లక్ష్మణుడా అండగా నిలవవయా అన్నవదినలకు అంటూ బారులు తీరిన ప్రజలు ఆక్రోశిస్తుండగా భారమున కదిలిరి సీతారామ లక్ష్మణులు పలికిరి ప్రజలల్లా కన్నీటి వీడ్కోలు రామాయణం శ్రీమద్ రామాయణం హరుడు నరుడుగా వెలిసిన రఘురాముని దివ్య కథ
ఆలకించిన ఆలపించిన